వెయిట్ చెయ్యి. స్క్రోల్ చెయ్యకు. నీకు దిమ్మ తిరిగే వీడియో చూపిస్తాను. దమ్కి బిర్యానీ తెలుసు కదా, అది ఎంత ఫేమసో దమ్కి ఆవకాయ కూడా అంతే ఫేమస్. ఇంకా లేట్ చేయడం ఎందుకు, వెంటనే లైక్ కొట్టేసేయి. ఆ తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం, ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. దమ్కి ఆవకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆవకాయ బిర్యానీ తింటే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. కొత్త రకం ఆవకాయ టేస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. నేను మీకు ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను, నోట్ చేసుకోండి. లవంగాలు, యాలకులు, జీలకర్ర, మెంతులు, సోంపు, ధనియాలు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. జాజికాయ, జాపత్రి, చెక్క, ఇంకా మిరియాలు, ఇవన్నీ సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. నువ్వులు యాడ్ చేయొద్దండి, పొరపాటున యాడ్ చేశాను నేను. ఆ తర్వాత వేరే మసాలా పట్టి వేశాను. బగారాకు బగార పువ్వు మామిడికాయలకు పట్టించినా సరే, ఇలా మిక్సీ పట్టినా కానీ ఓకే, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మసాలాలో ఒకటి అనాస ఫ్లవర్, అదే స్టార్ ఫ్లవర్, ఇంకా మొగ్గ ఉంటుంది కదా అండి, మరాఠీ మొగ్గ, అది కూడా వెయ్యాలి. ఈ మిశ్రమాన్ని మెత్తగా మిక్సీ పట్టేసి ఆ తర్వాత ఒక కడాయిలోకి పల్లి నూనె తీసుకోవాలండి. ఆ తర్వాత పల్లి నూనె కొంచెం వేడైన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఒక 2-3 స్పూన్స్ పడుతుంది. అండ్ ధనియాలు కూడా గరం మసాలాతో పాటు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇంకా ఆ మిశ్రమం, మనం మసాలా పట్టిన మిశ్రమం పొడి కూడా వేయాలి. ఇంకా వెల్లుల్లిపాయలు పచ్చివి కూడా కొన్ని వేసుకోవాలి. ఇదే ఆయిల్లోకి బగారాకు అండ్ బగారా పువ్వు కూడా కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ చల్లారిన తర్వాత ఉప్పు కారం కలిపేసి మొత్తం చల్లారిన తర్వాత మామిడికాయ ముక్కల్ని వేసేసి మంచిగా కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా. స్పైసెస్ తినే వాళ్ళకైతే వేడివేడి అన్నంలో ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. ఇది నాదొక చిన్న ప్రయోగం మాత్రమే, అందుకని వాయిస్ ఓవర్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నవి కూడా చెప్పాను. మీకైతే టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ నచ్చినా నచ్చకపోయినా కామెంట్ బాక్స్లో అయితే ఒకసారి ఇన్ఫామ్ చేయండి. ఫస్ట్ ఒక కాయిన్ ట్రై చేయండి. థ్యాంక్ యూ.